అందరికీ నమస్తే. మనం వచ్చేసి మూసీ నది. అసలు ఆ మూసీ నది ఎక్కడి నుండి ఎక్కడికి ప్రవహిస్తుంది, అసలు ఈ వాతావరణం ఎట్లుంది, ఈ చుట్టుపక్కల ప్రాంతం ఎట్లుంది ఒకసారి మనం చూస్తేనే తెలుస్తుంది. 10 సంవత్సరాలు మూసీ నదిని కొంచెం కూడా అభివృద్ధి చేయనోడు ఈనాడు సిగ్గులేని మాటలు, నీతి లేని మాటలు, ఇజ్జతి లేని మాటలు మాట్లాడుతున్నాడు. మీడియా దొరికితే చాలు ట్విట్టర్ లో వెయ్యిల సంఖ్యలో, వందల సంఖ్యలో వీడియోలు పెట్టి కామెంట్లు పెట్టించడం కాదు డ్రామారావు. ఇక్కడ వండుకోవచ్చి ఒక గంట సేపు ఇక్కడ బ్రతకలేనోడివి ఫామ్ హౌజులు కట్టుకొని ఏసీలలో వండుకునేటోడివి ఇక్కడికి వచ్చి వండుకో. ఎన్ని రోజులు అబద్ధాల మాటలు మాట్లాడతావు? ఒకసారి ఇక్కడ చూడు, ఈ వాటర్ చూడు, ఈ నీళ్లు చూడు. మరి పంట పొలాలకి ఈ నీరే అందిస్తే పంట పొలాలు వస్తాయా? మరి మనం తాగే నీరు కూడా ఇలాంటి నీరు తాగితే వస్తాయా? గతంలో మూసి నది నీళ్లు తాగేది, మరి ఇప్పుడు తాగే ప్రసక్తి ఉందా? అసలు తాగగలుగుతామా? ఇక్కడ ఉండడానికే ఇప్పుడు మేము దగ్గర ఒక 2 minutes ఏమో అవుతుంది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచే ఇంత స్మెల్ వస్తుంది. మరి ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంత ప్రజలు ఎట్లా బ్రతుకుతారనుకున్నావు? మరి తెలివిలేనోడివి, బాగా అక్కడ చదువుకున్నా, ఇక్కడ చదువుకున్నా, అమెరికాలో చదువుకున్నా అనేటోడివి, మరి అమెరికాలో ఇవే నేర్పించిలా విధవా? ఏం చేసినావు మరి అమెరికాలో? ఈనాడు నీతి లేని మాటలు ఎన్నాళ్ళు మాట్లాడతావు? ఇంకా ప్రజలను ఎన్ని రోజులు ఇబ్బందులు పెడతావు? 10 సంవత్సరాలు ప్రజలను ఇబ్బంది పెట్టే బతికినావు. మరి ఇప్పుడు కూడా అదే చేద్దాం అనుకుంటున్నావా? నువ్వు ఎన్ని అడ్డంకాలు వేసినా, నువ్వు ఎన్ని కుట్రలు చేసినా, నువ్వు ఎన్ని మీడియా పరంగా ఎన్ని అవాకులు చవాకులు చేసినా కూడా రేవంత్ అన్న అక్కడ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఒక్కొక్క అడుగు తొక్కుకుంటూ ఎక్కుకుంటూ వచ్చిండు. ఈ రోజు మిమ్మల్ని తొక్కడం ఇంత కూడా కాదు, అర్థమైందా? ఇంకొకసారి మాటలు మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకో. మూసి ప్రక్షాళన రేవంత్ అన్న చేసి చూపిస్తాడు. మీరు ఎన్ని అడ్డంకులు వేసినా, మీరు ఎన్ని కుట్రలు చేసినా కూడా రేవంత్ అన్న మూసి నది డెవలప్మెంట్ చేసి మనకి చూపిస్తాడు. ఎలా అయితే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులని కబ్జాకి గురైనవన్నిటిని ఎలా అయితే కాపాడుతున్నాడో మూసీ నదిని కూడా అలానే కాపాడి రానున్న రోజుల్లో రానున్న తరాలకి కూడా ఒక మంచి నీటిని అందిస్తాడు. అది మనం చూస్తూనే ఉన్నాము. ఇక్కడ కొన్ని గొర్రెలు కూడా మేస్తున్నాయి. మరి ఆ గొర్రెలని తింటే మనకి రోగాలు రావా? ఆ గొర్రెలని తింటే మనకి రోగాలు రావా? మరి నువ్వు తింటావు కదా, నీకు రోగాలు వస్తే నీకు తెలుస్తుంది. ఏమన్నంటే సాయంత్రం పూట ఇంత వేసినామా పన్నామా అంతే, అంతకు మించి నీకేం లేదు. మరి చిన్న పిల్లలకి రోగాలు వస్తే కొన్ని వేలు అవుతున్నాయి హాస్పిటల్లో పోతే, నువ్వు తెచ్చి పెడతావా అరవేదవా? నీతి లేని మాటలు, సిగ్గులేని మాటలు ఇంకొకసారి మాట్లాడే ముందు ఒళ్ళు నోరు అన్ని దగ్గర పెట్టుకో. రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఎక్కడ రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందో, 10 సంవత్సరాలు నేను బొడవకపోతిని, నేను చేయకపోతిని, ఇవే తప్ప మరి నీకు చెయ్యాలనే ఆలోచన, ప్రజలకి మేలు చేయాలనే ఆలోచన ఏనాడు రాకపాయే. రేవంత్ అన్న అధికారం అనేది శాశ్వతం కాదు. అధికారం అనేది ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. ఈ రోజు కాకపోయినా ప్రభుత్వాలు అనేది మారుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. కానీ ప్రజలకి ఒక మంచి పని చేసి భవిష్యత్తు తరాలకు ఒక మంచి నగరాన్ని, ఒక మంచి వాతావరణాన్ని ఇయ్యడమే రేవంత్ అన్న ఒక లక్ష్యం. రేవంత్ అన్న తన ఇంట్లోకి తీసుకుపోవడానికి ఏం చేస్తలేడు. మన హైదరాబాద్ నగరానికి, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పంట పొలాలకి, నల్గొండ కానివ్వండి, ఇక్కడ వీళ్ళందరికీ ఒక మంచి నీటిని అందించాలి, మంచి వాతావరణాన్ని అందించాలి, పంట పొలాలు మంచిగా రావాలి అనేసి రేవంత్ అన్న చేస్తున్నాడు తప్ప ఇంకా ఆయన సొంతం కోసం అయితే చెయ్యట్లేదు. నువ్వు ఇట్లనే అడ్డంకాలు వేస్తే నిన్ను తొక్కడానికి మేమందరం సిద్ధంగానే ఉన్నాము. నువ్వు ఎన్ని వెధవ పనులు చేసినా, నువ్వు ఎన్ని చేసినా కూడా ఇక్కడ ఉంది రేవంత్ అన్న సైన్యం, గుర్తుపెట్టుకో. అడ్డం పొడుగు మాటలు మాట్లాడితే చీరుతారు, బయటికి వస్తే.